ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో మరొక సమయంలో దేవుని వాక్యాన్ని మీ మధ్యలో పంచుకోవడానికి, దేవుని యొక్క వాక్యాన్ని వివరించి బోధించటానికి, దేవుడు తన బిడ్డలతో ఏమని మాట్లాడుతున్నారో, ఆయన యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు తన బిడ్డల పట్ల ఏ విధంగా ఉన్నాయో అవన్నీ కూడా ఆయన తన యొక్క వాక్యం ద్వారా ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఈ దినాన ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని చదువుకొని ఆ వాక్యాన్ని మనం ప్రభు సన్నిధిలో ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 12వ వచనములో ఉన్నటువంటి మాటను చదువుకొని ఆ మాటలను మనము ధ్యానం చేద్దాం. ఆ మాటలు మనకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా, ప్రభు బిడ్డలుగా అన్ని విషయాలలో కూడా ఆయన మాటలను బట్టి మనకు క్షేమం కలిగినట్లుగా ఈ సమయంలో వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 12వ వచనములో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఏమని మాట్లాడుతున్నారు, ఏమని ప్రభు ఆ యొక్క వాక్యంలో రాయించారని చూస్తే ఇక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నాయి. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకున్న ఎడల మీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపించును. ఈ అధ్యాయంలో ప్రభు కొన్ని విధులను తన బిడ్డలకు ఇస్తూ ఉన్నాడు, ఆజ్ఞాపించి ఈ విధంగా మీరు అనుసరించాలి. నేను ఏ విధులైతే మీకు చెప్తున్నానో, ఏ కట్టడలు అయితే మీకు ఇస్తున్నానో వాటిని మీరు తూచా తప్పకుండా అనుసరించి నడుచుకునేటువంటి వారుగా ఉండాలి. కనుక ఆ విధంగా మీరు నడుచుకున్నప్పుడు నేను మీ పితరులతో ప్రమాణం చేశాను, మీ పితరులతో నేను వాగ్దానం చేశాను, మీ పితరులతో నిబంధన నేను చేసుకున్నాను. వాటిని నేను జ్ఞాపకం చేసుకొని వాటిని మీ జీవితాలలో నేను నెరవేర్చుటకు కృప చూపించేటువంటి దేవుడిగా ఉన్నాను అని అంటారు. కనుక ప్రభు భూమి మీద తన బిడ్డలకు కృప చూపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన కృప చూపించుటలో మన యొక్క పితరులతో ప్రమాణం చేసినటువంటి ఆ యొక్క నిబంధనను ఆయన మర్చేటువంటి దేవుడు కాదు. వాటిని జ్ఞాపకం చేసుకొని వాటిని నెరవేర్చే దేవుడు. అయితే ప్రభు మన జీవితాలలో ఏ విధులు ఇస్తున్నాడు, ఏ కట్టడలను మనకి ఇస్తున్నాడు, ఏ విధంగా అనుసరించి నడుచుకోవాలి అని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, వాటన్నిటిని కూడా మనం వినాలి. ఎప్పుడు కూడా వినుటకు వేగురు పడండి అని వాక్యం చెప్తుంది. మాట్లాడే విషయం వస్తే నిదానించండి. ఎప్పుడు కూడా మనం వినకుండా మాట్లాడేటువంటి వారంగా ఉంటే ఏది కూడా మనకి అర్థం కాదు, అర్థం చేసుకోలేం. కారణం ఏంటంటే చెప్పేటువంటి మాటలు అందులో ఉన్నటువంటి
మరి విషయాలు మనకు అర్థం కాకుండా, అర్థం చేసుకోకుండా తిరిగి ఎలాగా మాట్లాడగలము? కనుకనే ప్రభు అనే మాట ఏంటంటే, మీరు వినాలి. నేను ఆజ్ఞాపిస్తున్నప్పుడు, నేను మాట్లాడుతున్నప్పుడు ఆ ఆజ్ఞలో ఉన్నటువంటి ఏమని ప్రభు ఆజ్ఞాపిస్తున్నారు, ఎలాంటి విధులను కట్టలను ఇచ్చి వాటిని అనుసరించమంటున్నారు, ఆ విధంగా నడుచుకోమంటున్నారు అనే విషయాన్ని వింటే గాని మనకి అర్థం కాదు. కనుక ఈ క్రమంలో ప్రభు మనము నడుచుకుంటూ ఉన్నప్పుడు ప్రభు చెప్పినటువంటి విధులలో, కట్టడలలో, ఆజ్ఞల మార్గములో మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు, అనుసరిస్తూ ఉన్నప్పుడు కృప చూపించేటువంటి దేవుడిగా ఉన్నారు. కనుక దేవుడు తన కృప చూపించినప్పుడు, కృపతో జ్ఞాపకం చేసుకున్నప్పుడు, కృపను బట్టి మనలను నడిపిస్తూ ఉన్నప్పుడు మన జీవితాలలో ఎలాంటి కార్యాలు మనము చూడగలము, మన జీవితాలలో ఎలాంటి కార్యాలు జరుగుతాయి అనే విషయాన్ని మనం వాక్యం నుంచి చూసినప్పుడు, ఈ యొక్క 7వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు అనేటువంటి మాట ఏంటంటే, రాయించినటువంటి మాట ఏంటంటే, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు అని అంటాడు. కనుక మనము ఆయన ప్రేమించేటువంటి వారముగా ఉన్నాము అని అంటే, ఆయన చేత మనము ప్రేమించబడుతున్నాము అని అంటే, దానికి అర్థం ఏంటంటే మనం ఆయన మాట వింటున్నాము అన్నట్లుగా, ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకుంటూ ఉన్నాము. కనుక ఆయన మనలను అభివృద్ధి పరిచేవాడుగా ఉన్నాడు. ఏ విధంగా అభివృద్ధి పరుస్తాడు, ఏ విషయాల్లో మనము అభివృద్ధి చెందుతాము, ఈ అభివృద్ధికి ఆయన చూపించేటువంటి కృపను బట్టే కదా, ఆ కృపను బట్టే కదా నాకు అభివృద్ధి అనేది కలుగుతుంది అనేది మనం గ్రహించాలి. మొదటిగా ప్రభు ఆయన మరి కృప చూపించినప్పుడు, ఆ కృపను బట్టి మనకు కలిగేటువంటి అభివృద్ధిలో మొదటగా నీ గర్భఫలం విషయంలో, నీ యొక్క భూఫలము విషయములో, నీ సస్యములో విషయములో, నీ ద్రాక్షారసం విషయంలో, నీ నూనె విషయంలో, నీ పశువుల మందులను, గొర్రెల మందులను, మేకల మందులను ఆయన దీవించేవాడుగా ఉన్నాడు అంటాడు. కనుక ఇప్పుడు కృప చూపించినప్పుడు ఆ కృపలో అభివృద్ధి అనేది వేటి మీద అభివృద్ధి ఉంటుందో, వేటి విషయాలలో మనం అభివృద్ధి పరచబడతామో అనేది ఈ యొక్క 12వ వచనంలో మనం చూడగలం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క కృపను బట్టి మన అభివృద్ధి ఇలాగ ఉంటుంది అని వాక్యము మనకు తెలియజేస్తుంది. కనుక ఇలాంటి అభివృద్ధి మనకు కలిగి ఉండాలంటే ఆ దినాల్లో వాళ్ళకి ప్రభు ఆ విధమైనటువంటి అభివృద్ధి కలుగు చేశారు. ఈరోజు మనకు ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇంకా వగేరా మరి కలిగినటువంటి వారంగా ఉన్నాం. అయితే వాటిలో అభివృద్ధి కనిపించాలి. ఆ అభివృద్ధి అనేది కనిపించకపోతే అందులో ఎదిగి రావటము అనేది, పైకి రావటము అనేది, ఎక్కి రావటము అనేది జరుగుతుందా? ఒకవేళ అలా జరగట్లేదు అని అంటే ఆ యొక్క విషయాలలో, లేదంటే ఆ కుటుంబములో, ఆ జీవితంలో అభివృద్ధి అనేది లేదు. కారణం దేవుడు చేత ప్రేమించబడుతున్నటువంటి కుటుంబం కాదు. కారణం
దేవుని యొక్క కృప పొందుకున్నటువంటి కుటుంబం. కారణం, దేవుని యొక్క విధులను వాళ్ళు వినకుండా వాళ్ళ సొంత ఆలోచనలతో, సొంత ఉద్దేశాలతో వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. కాబట్టి అనేకవంటి వాటిని సంపాదించవచ్చు, కొనచ్చు, ఆయా విధాలుగా కనపరుచుకోవచ్చు. అయితే వాటిలో అభివృద్ధి అనేది దేవుని యొక్క కృప వలన కలుగుతుంది అనేది మనము తెలుసుకోవాలి. అలాగ మనం తెలుసుకున్నప్పుడు జాగ్రత్త పడటానికి మనుషుల మీద, లోకం మీద, భూ సంబంధమైన వాటి మీద కాకుండా కేవలము దేవుని యొక్క కృప మీద ఆధారపడేటువంటి వారంగా ఉంటాం. రెండవదిగా మరి 13వ వచనములో ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 13వ వచనములో సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతావు అని అంటాడు. కనుక ఉన్నటువంటి జనులు ఉన్నారు, జనాభా ఉంది. అయితే ఆ యొక్క సమస్త జనుల కంటే ఎక్కువగా తన యొక్క విధులను, కట్టడలను అనుసరించేటువంటి వారినే దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక దేవుని ఆశీర్వాదము పొందుకునేటువంటి వారు ఎవరంటే దేవుని యొక్క విధులను, కట్టడలను, ఆజ్ఞలను విని లోబడి అనుసరించేటువంటి వారిని దేవుడు ఆస్వాదిస్తాడు. ఆ విధంగా ఆస్వాదించినటువంటి వారిలో మనము ఏం కనిపిస్తుంది అంటే, అక్కడ అంటాడు, నీలో మగవాడే కానీ ఆడదే కానీ గొడ్డతనము అనేది ఉండదు. ఎందుకంటే ఆ యొక్క కుటుంబము, ఆ యొక్క వ్యక్తి జీవితము దేవుని చేత ఆస్వాదించబడింది. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది. కాబట్టి అది వృద్ధి చెందేటువంటిదిగా, అది ఫలించేదిగా, విస్తరించేదిగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండేటట్లుగా చేసేది దేవుని యొక్క ఆశీర్వాదం. మన పితరులతో ఆయన చెప్పినట్లుగా, అబ్రహాము, నిన్ను నేను ఆస్వాదిస్తున్నాను, నీ గర్భఫలం నేను ఆస్వాదిస్తున్నాను, నిన్ను బట్టి అనేక వంశవాళులు ఆస్వాదించబడతాయి. కనుక నా ఆశీర్వాదము నిన్ను ఎంత గొప్పవాణ్ణి చేస్తుందో, నా ఆశీర్వాదం వలన ఎంతగా నీవు వృద్ధి చెందుతావో అనే విషయాలు మన పితరులతో మరి ప్రభు మాట్లాడిన విషయాలు మనం మరి జ్ఞాపకం చేసుకోవచ్చు. రెండవదిగా మరి మగ ఆడే కాకుండా మనకున్నటువంటి, ఆ దినాల్లో వాళ్ళకున్నటువంటి, ఇప్పుడు మనకున్న వాటిల్లో మనలో మరి ఇవి ఏవైనా సరే వాటిలో ఏది కూడా గొడ్డతనము అనేది పనికి రాకుండా, దేనికి కూడా ఉపయోగపడకుండా, ఆ గొడ్డతనను బట్టి సంతోషం అనేది, ఆనందం అనేది, సుఖం అనేది, గౌరవం అనేది, మంచితో, సంతోషముతో, సుఖముతో వెల్లబుచ్చేటువంటి దినాలు చూడాల్సినటువంటి తన బిడ్డలను దేవుడు ఎప్పుడు కూడా గొడ్డతనము అవి లేకుండా చేసేటువంటి వాడు కాదు. కారణం ఏంటంటే దేవుడు వారిని ఆస్వాదించాడు. మూడో మాట మరి మనం చూసినప్పుడు మరి ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 15వ వచనములో అక్కడ అంటాడు, అక్కడ ఉన్నటువంటి మాటలను బట్టి మనం ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే, మరి యెహోవా మీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగిస్తాడు. రెండవదిగా మరి ఐగుప్తులో ఉన్నటువంటి ఆ వ్యాధులు ఏది కూడా నీ దరిదాపులకు రాకుండా దూరపరుస్తాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే,
మరి ఆరోగ్యాన్ని దేవుడిస్తాడు, బలాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. రోగము అనేది తొలగించబడతాది, వ్యాధులు అనేది దూరపరచబడతాది. ఇది దేవుని కృప వలనే కానీ మనుషుల యొక్క ఒకవేళ ప్రయత్నాల వల్ల ఇవి జరిగేవి కాదు. 4వ మాట ప్రభు అంటాడు ద్వితీయోపదేశకాండం 7:21 ప్రకారంగా, ఆయన మీ మధ్యలో ఉండేటువంటి దేవుడు కనుక మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. దేని విషయంలో కూడా మీరు మరి కలత చెందాల్సిన అవసరం లేదు. నీ దేవుడు నీ మధ్యన ఉన్నాడంటే ఆ మహాదేవుడు భయంకరుడు. శత్రువుల యొక్క దాడి నుంచి కానీ, ఒకవేళ నీకు వ్యతిరేకతలు ఒకవేళ ఎక్కడైనా కలిగినా కూడా ఆయన నీ మధ్యలో నీ ముందు ఉండేటువంటి వాడు. వెనక ముందు ఆయన ఆవరించి నడిపించే దేవుడు. ఆయన నీకు మార్గంగా ఉన్నాడు. మెట్టకున్నటువంటి స్థలాలను ఆయన సరళంగా చేసేటువంటి దేవుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని కృపలో మనము ఏమై ఉన్నాము అనంటే దేవుని కృపలో అభివృద్ధి చెందేటువంటి వారంగా ఉన్నాం. దేవుని కృపలో ఆస్వాదించబడినటువంటి వారంగా ఉన్నాం. దేవుని కృపలో ఆరోగ్యం కలిగి జీవించేటువంటి వారముగా, దీర్ఘాయుష్వంతులై ఉండేటువంటి వారంగా ఉన్నాం. కనుక ఈ మాటలను బట్టి ఈరోజు ఈ 3 అనుభవాలు నీ జీవితంలో లేవు అనంటే నీ మీద దేవుని యొక్క కృప లేదు. దేవుని కృప మీద నువ్వు ఆధారపడట్లేదు. దేవుడు ఆయన కృప చూపించి నీ జీవితంలో నెరవేర్చవలసినటువంటి ఏది కూడా నెరవేర్చడం లేదు. కారణం దేవుని యొక్క విధులను కట్టడలను విని అనుసరించడం లేదు. కనుక అలాంటి పరిస్థితిలో ఉంటే ఒకసారి వాక్యాన్ని బట్టి సరి చేసుకొని ప్రభు సన్నిధిలో ఆయనకు విధేయులై ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడానికి తీర్మానం చేసుకున్నప్పుడు మన పితరులతో ప్రమాణం చేసినట్లుగా మన జీవితాల్లో నెరవేర్చవలసిన ప్రతిదీ కూడా ఆయన నెరవేర్చడానికి కృప చూపించే దేవుడుగా ఉన్నాడు. అట్టి కృప మీకు మీ అందరికి కూడా కలిగి ఉండునుగాక. అలాంటి కృపతో ప్రభు ప్రతి ఒక్క జీవితంలో అద్భుతం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలనైనా ఈరోజు మాకు ఇచ్చినటువంటి మంచి మాటలను బట్టి స్తుతిస్తున్నాం. ఈ మాటలు ఎంతమంది బిడ్డలు వింటూ ఉన్నారో, ఎంతమంది బిడ్డల జీవితాలలో ప్రభా వాళ్ళున్న పరిస్థితులను బట్టి మీరు మాట్లాడుతున్నారో, వాటన్నిటిలో నుంచి బిడ్డలను ప్రభా విడిపించి కృపను బట్టి అభివృద్ధి, కృపను బట్టి ఆశీర్వాదం, కృపను బట్టి ఆయుష్, దీర్ఘాయుష్ కలిగి ఈ లోకములో నీ మహిమ కొరకు జీవించి కృప దయచేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్నిన సహవాసం ఈ మాటలు వింటున్న బిడ్డల కుటుంబాలకును సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను కలిగిన యావత్తును కూడా దేవుడు ఆస్వాదించి ఆరోగ్యాన్నిచ్చి అన్నిట్లో కూడా అభివృద్ధి పరచునుగాక. ఆమెన్.